మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ప్రభుత్వాలు అమానవీయంగా మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సోయి లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మాట్లాడిన మా ఆడబిడ్డల ఆవేదన, ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముళ్ళు మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కరగక తప్పదు. కన్నీళ్లు పెట్టించి పేదవాళ్ళను, మా పిల్లలు గొడగొడ వణుకుతున్నారు, బడికి పోతలేరు, మా ఆయనకి ఏమన్నా అయితే గుండె పోటేస్తే ఎవడు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ, చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఒకటి మాత్రం పక్కా, ఈరోజు మీరు నేను మనందరం కూడా ఆలోచించవలసింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదైతే మీకు ఐడియా ఉండాలో, మీరు కూడా 10 మందికి చెప్పాలి కదా, చెప్తా ఉన్నాం. మూసీ డెవలప్మెంట్ అంటున్నారు. మీకు ఐడియా కోసం చెప్తున్నా. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ, ఒక్క మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. అప్పుడప్పుడు 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్లో. అప్పుడు ఈ ప్రాంతంలో బహుశా ఎవరు లేరు. అప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి, మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు? ఆ 2 చెరువులల్లో ఎక్కువ నీళ్ళు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు, 7.5 టీఎంసీలు అంటే ఒక హుస్సేన్ సాగర్ 1 టీఎంసీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుస్సేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు ఆనాడు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు. 1920వ సంవత్సరంలో పూర్తయి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కట్టినారు. తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ 2 కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, వచ్చిన నీళ్ళను కూడా ఒకటేసారి పంపకుండా ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా ఆనాడు విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసినారు. 1920 నుంచి 2020 వరకు మనకెన్నడూ పెద్దగా సమస్యలు రాలేదు మూసీలో. ఒక 2020 సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నెలలో భయంకరమైన వర్షం ఒకటేసారి కుంభవృష్టిలాగా పడడం వల్ల కొంత సమస్య వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఆనాడు మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మాకొకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు. కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించింటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పిండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా, ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పనిచేసినా అని చెప్తా ఉన్నా. ఆ తమ్ముడు పేరేమో నాకు తెలియదు కానీ పేరు మర్చిపోయాను. త్రినాథ్ ఒక మాట చెప్పిండు, మీరు వినాలా. ఆయన ఏమన్నాడు, డిసెంబర్ 7th నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనవరి 14 నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఉన్నాము, నేను ఇల్లు కట్టుకున్నాను, అలా పోయినాను, లోన్ తెచ్చుకున్నా, పర్మిషన్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ అయ్యింది. మరి కాంగ్రెస్ వాడే పర్మిషన్ ఇస్తాడు, కాంగ్రెస్ వాడే రిజిస్ట్రేషన్ చేస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడే కూలగొడతా అంటే వాళ్ళకి తెలుస్తున్నా అన్నా ఏం చేస్తున్నారు అనే మాట వారు అడిగినారు. నిజంగా కూడా ఈరోజు ఒక్క త్రినాథ్ సమస్యనే కాదు, నిన్నగాక మొన్న నేను చూసిన 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది, సరిగ్గా 3 రోజుల కిందట. 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయికి తెలుస్తుందా, కుడి చేయి ఏం చేస్తుందో? ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత అన్ఫిట్ సీఎం మనకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు, సిగ్గు అని చెప్పక తప్పది ఈ ప్రభుత్వానికి. మీ అందరికీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఇక్కడికి వస్తుంటే నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చినారు, ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు మరి
ఒక్కొక్క అపార్ట్మెంట్ 2 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు. దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా దాదాపు అంతే ధర ఉండొచ్చు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు, రిషబ్ అనుకుంటా, ఒక 1.6 కిలోమీటర్ పరిధిలో 1000 కోట్ల ప్రజల ఆస్తి, 1000 కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్నా అని చెప్తా ఉన్నాడు. ఇది 1.6 కిలోమీటర్స్. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి, మంచిగా చేయాలి, సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ తెచ్చినాడు. మొత్తం 2400 కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 2400 కిలోమీటర్లు, 40,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 1,50,000 కోట్లట. 2400 కిలోమీటర్లకేమో 40,000 కోట్లంట, 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 1,50,000 కోట్లంట. ఎందుకయ్యా, ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. ఎవరు అడుగుతున్నారు, నిన్నెవరు అడిగినారు మూసి చేయమని అంటే సమాధానం లేదు. నువ్వు చెప్పింది ఏంది ప్రజలకు ఎలక్షన్ల ముందు? 100 రోజుల్లోనే పెన్షన్లు డబల్ చేస్తా అన్నాడు. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు ఇంట్లో, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఇంకో మాట చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. వచ్చిందా ఒక్కరికన్నా? 100 రోజుల్లో చేస్తా 6 గ్యారంటీలు అన్నాడు. అయినా పెద్ద మనుషులకు 4,000 మోసం. మహిళా సోదరిమల్లు మా ఆడబిడ్డలకు చెప్పినాడు, నన్ను గెలిపించండి. కోడలికేమో 2,500, అత్తకేమో 4,000, ఇంట్లో 6,500 నేనే ఇస్తా, మీరు పనిచేసే అవసరం లేదన్నాడు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండినోళ్ళు తెలంగాణలో. ఒక్కరికన్నా వచ్చిందా 2,500? ఒక్కరికి రాదు. రైతు బంధు రైతులను మోసం. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా, మీరు నాకు ఓటు వేయండి అన్నాడు. రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులను మోసం చేసిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే 100 రోజులు 100 రోజులు 6 గ్యారంటీలు అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడవిట్లు దేవుడి ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ 9 నాడు చేస్తా, 7 నాడు చేస్తా, 15 ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు. ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 1,50,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. దయచేసి ధైర్యం కోల్పోకండి. నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు. ధైర్యం కోల్పోకండి. 10 ఏళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. 10 ఏళ్ళు ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా. నేను హైదరాబాద్ లోనే పెరిగినోని, నేను హైదరాబాద్ లోనే స్కూల్కి పోయినోని. హైదరాబాద్ లో నేను చిన్నప్పుడు ఎట్లుంటుండేనో ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గొడవలు అవుతుండే. గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ, రంజాన్ అంటే కర్ఫ్యూ, బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం గాని ఆంధ్ర తెలంగాణ గాని ఏ గొడవ లేదు. బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ముల్లాగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం. భూముల విలువ పెరిగింది, బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది, అందరిలో ఒక ధీమా పెరిగింది. ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది, నేను మా ఆయన ఇద్దరం, మా పిల్లలు 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు, మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. 60 లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ, దానికోసం ఇద్దరం తనలాడుతున్నామన్నా పిల్లలను డే కేర్కి పంపాను. అట్లా ఒకరిద్దరు కాదు, హైదరాబాద్ లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు. మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించిండ్రు. మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీటు ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కరలేని ప్రాజెక్టు తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఉపన్యాసాలు ఇస్తుండు, హర్యానాలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్ నై చలేగా అంటుండు.
మరి నీ అయ్య జాగీరా ఇక్కడ ఎట్లా నడుస్తాను నేను అడుగుతా ఉన్నా. అక్కడనేమో బుల్డోజర్ నడవదట, అక్కడ బుల్డోజర్ నడవద్దట, కానీ ఇక్కడ మాత్రం మనం తేరగా దొరికినమాట హైదరాబాద్ లో. ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్య జాగీర్ అన్నట్టు బుల్డోజర్లు పంపుతారట. రాహుల్ గాంధీ సంగతి, రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన తిట్టే తిట్లు, నిజంగా మనిషి అంటోడైతే ఇప్పటికే దుంకి చచ్చిపోతుండే కన్నా. అవి ఏం తిట్లురా నాయన, కాదు ఇక మూసిలో దుక్కుదామంటే కూడా బాగలేదు. కానీ నేనేమంటున్నా, నిజంగా మనిషి అంటోడైతే ఈ పాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి గీ బతికి నేను గిన్ని తిట్లు తినాలా అని చెప్పి నోరు మూసుకుంటుండే ఈ పాటికి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు, నీ సొంత ఇల్లు కొడంగల్లో, నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది, కుంటలనే ఉంది. ముందు దాన్ని కూలగొట్టే దమ్ముందా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా? కూలగొడతావా మరి నీ ఇల్లు? అక్కడ మాత్రం కూలగొట్టాడు. వాళ్ళ అన్నగాని ఇల్లు ఇక్కడనే ఉంటుంది, దుర్గం చెరువు FTL తిరుపతి రెడ్డి. ఆయన చుట్టూ మాత్రం పోలీసు వాళ్ళు నిలబడాలి. ఏది కూలగొట్టకుండా ఎవడన్నా వచ్చి కూలగొడతాడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి. ఆయన వీళ్ళిద్దరే కాదు, వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ఆయన చెరువులనే కడతాడు. చెరువును పూర్తి చేసి మరీ కట్టిండు ఆయన. ఆయనదేం కావద్దు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి, వివేక్ అంట ఆయనది, KVP రామచంద్రరావు అంట ఆయనది, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులే. అవన్నీ కూడా ఇండ్లు హిమాయత్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ చుట్టూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, చట్టం ఎవరికి చుట్టం కాకపోతే, నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే, పేదవాళ్ల ఇండ్లకు వచ్చే ముందు, పేదవాళ్ల ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్యతరగతి ప్రజలు తమ చెమటతో, తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు, మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, మీరిప్పించిన బ్యాంక్ లోన్లు, మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు, తీసుకున్న రిజిస్ట్రేషన్లు, వాటి ఆధారంగా ఇవాళ వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్. అందరికీ ఇల్లు అంటే కష్టపడి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో, ఎప్పుడు పోతామో తెలియదు, జీవితం అశాశ్వతం, పిల్లలకు ఆస్తి ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే, నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు. నువ్వు కూలగొట్టేది ఆ జీవితం, ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష, ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ. అవన్నీ కూలగొడతావంటే చూస్తూ ఊరుకోము. తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇలా హైకోర్టు కూడా గట్టిగా వాయించి ఇడిచిపెట్టింది, ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి. కానీ హైకోర్టును కూడా ఆయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. హైకోర్టును కూడా మోసం చేస్తున్నాడు. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా. ఏమని? మాకు మూసితో మాకు సంబంధం లేదట. మరి మూసితో సంబంధం లేకపోతే పీకనిక్ చేస్తున్నారు మార్కింగ్లన్నీ, ఎర్ర మార్కింగ్, నీలం రంగు మార్కింగ్. అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి గుల కొడతాం, అపరాత్రి గుల కొడతాం. ఈ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవడన్నా వస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికి ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరిమల్ని నేను కోరుతా ఉన్నా, చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి, వెంటనే ఫామ్ కాండి, ఒక్కరోజు టైం వేస్ట్ చేయకండి. చేసి ఒకళ్ళకి ఆపత్తి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక్కరికి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకొని చెప్పి అందరం ఉరకాలే. మేము మీ వెంబడే నడుస్తాం. మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే, మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం, మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం. ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందన్నా ఎవడు పెడతాడు? గంత సినిమాలో ఎవడు పెట్టాడు? కానీ వాట్సాప్ కేసులకు భయపడితే తెలంగాణ వస్తున్నా తమ్మి. ఎంతమందితో కొట్లాడినాము? కేసులకు భయపడితే, కేసీఆర్ భయపడితే కేసులకు, మరి వాళ్ళ తెలంగాణ వస్తుండనా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇక్కడి నుంచి అక్కడి దాకా 55 కిలోమీటర్లు, ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టకుండా అంతగా తిరుగుతాం. ఏ ఒక్కరిని కూడా 18,000 ఇండ్లు అంటున్నారు, 18,000 ఇండ్లు అంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఒక మల్లయ్య ఇల్లు ఉంది, బఫర్ జోన్ లో ఉంది అనుకో. ఇప్పుడు నిమిషానికి గతంలో నువ్వు ఇచ్చిన రిజిస్ట్రేషనే, నీ ప్రభుత్వం చేసిన పర్మిషనే, నీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పర్మిషనే ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆ మల్లయ్య ఇల్లు కూలగొడతావు, రేపు ఏం కడతావాడా? మాయలు కడతావా? మరి మల్లయ్య ఇల్లు బఫర్ జోన్ లో కట్టరాదు ఎట్లా? మాయలు కట్టేస్తుంది ఎట్లా? ఇది చెప్పాలి నువ్వు. అంటే ఏమి ఆశించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలా? మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో సివరేజ్ వస్తుందట, మురికి నీరు. రేపు మాల్లోకి వెళ్ళి రాదా?
సుగంధం వస్తుంది వాళ్ళకెళ్ళి. అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు ఏదైనా పని చేస్తే ఆలోచనతో చేయాలి, అర్థవంతంగా చేయాలి. ఒక మినిస్టర్ మాట్లాడతాడు 5,000 రూపాయలు ఇస్తానట, మీరు మాట్లాడుతున్నారట 5,000 రూపాయలు ఇచ్చి మేము తిట్టిపిస్తున్నామట. వాస్తవమేనా? ఎవరైనా ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే గట్టిగా లేదు అని చెప్పండి. మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఆయననేమో 5,000 రూపాయలకు మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతుందని ఒక మంత్రి అంటాడు. ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడుతుండు. ఉప ముఖ్యమంత్రి మీ వెనుకనట ఎవడో బడా బడా బిల్డర్ నుండి మీతో మాట్లాడిస్తున్నట. ఎవడున్నాడు బడా బిల్డర్? ఇక్కడ వచ్చిన ఇంతకుముందు మాట్లాడిన ఆడబిడ్డలు వాళ్ళకి ఎవరైనా బిల్డర్ తెలుసా? కనీసం వాళ్ళకి అసలు ఎవరైనా తెలుసా? వాళ్ళు ఇల్లు కాపాడుకోవాలని వచ్చారు తప్ప వాళ్ళకి ఏం తెలుసు? ఈ రాత్రి పూట ఏం కర్మ వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చేది పిల్లల్ని పెట్టి. అందుకే మీ అందరితో ప్రార్థన, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, ప్రజా కోర్టులో మీతో ఉంటాం. అవసరమైతే బయటికి వెళ్ళి కూడా వేలాది మందిని తీసుకొచ్చి మీకు అండగా రక్షణ కవచం లాగా మేము నిలబడతాం. మీరు భయపడకండి. కానీ ఒకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, మీరు సంఘటితంగా ఉండాలి, మీరు కలిసికట్టుగా ఉండాలి. మీకు ఒక్కరికి సమస్య వచ్చిందంటే 10 మంది, ఒక కాకిని పొడిస్తే 10 కాకులు ఎట్లా వచ్చి వాళ్తాయో అదే పద్ధతుల్లో ఈ గద్దలు ఏవైతే మన భూములు మన ఆస్తులు తనకపోవాలని చూస్తా ఉన్నారో వాళ్ళ విలాసాల కోసం ఎవడు అడిగింది నాకు అర్థం కాదు. ముందు దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే మొగోడి అయితే 6 గ్యారెంటీలు అమలు చేయి, ముందు ఆ పని చేయి. ఆ పని చేయడంట కానీ ఇవాళ పెద్ద పెద్ద పనులు ఇంకేదో చేస్తా. ఎవడు అడిగింది నిన్ను మూసి 1,50,000 కోట్లతో చేయమని? ఎవరు కోరింది నిన్ను? ఇది ఏది? ఇంకొక మాట కూడా చెప్పాలా, మీకు చట్టాలు కూడా తెలియాలి. అందుకే ఏం చేస్తామంటే మీకు బుక్లెట్లు కూడా మేము పంచిస్తాం. మేమే మా లీగల్ సెల్ నుంచి బుక్లెట్లు తయారు చేస్తాం. మీకు అందులో ఫోన్ నెంబర్లు ఇస్తాం. మీకు అందులో చట్టం ఏందనేది కూడా చెప్తాం. చట్టం ఎంత సాఫ్ ఉందంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే తీసుకొచ్చిండు భూసేకరణ చట్టం. ఒక ప్రభుత్వం ఏదైనా ఒక భూమి తీసుకోవాలనుకుంటే, ప్రజల నుంచి పట్టా భూమి తీసుకోవాలనుకుంటే 3-4 నిబంధనలు ఉన్నాయి. ఒకటి, మార్కెట్ వాల్యూకు 3 కట్టియాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకవేళ 60,000 గజం ఉందనుకోండి, లేదా 50,000 గజం ఉందనుకోండి, 3 ఇవ్వాలి. మీకు 100 గజాలు తీసుకుంటే మీకు 50,000 ఇంటూ 3 చేసి 1,50,000 చొప్పున మీకు కట్టియాలి. నెంబర్ 1. రెండోది, స్ట్రక్చర్ కాంపెన్సేషన్ వేరు, ల్యాండ్ కాంపెన్సేషన్ వేరు, అది కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి. మూడోది, ఇవాళ ప్రతి కుటుంబంలో చట్టం చెప్తున్నా నేను, మీరు ఒప్పుకోమని చెప్పట్లేదు. మీరు ఎవడన్నా వచ్చి అడ్డం పొడుగు మాట్లాడి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పొండి అంటే చెప్పాలా? మీరు 2 కోట్ల ఇల్లు 50 లక్షల ఇల్లు మీరు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే మీరు వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి అన్న, మనందరం కలిసి చందాలు వేసుకొని డబుల్ బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పిద్దాం. ఆయన పోతాడో పొమ్మనండి. తిరుపతి రెడ్డి గారు ఒకవేళ 4 బెడ్రూమ్ల ఫ్లాట్కి పోవడానికి ఒప్పుకుంటే మనం చందాలు వేసుకొని తలా 5 రూపాయలు ఆయన ముఖాన కొడదాం, ఆయన బొమ్మనండి, ఆ తర్వాత మేము పోతామని చెప్పండి. అంతేగాని మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇది అది అని ఎవడన్నా బెదిరిస్తే మీ ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఎవడైనా సరే ప్రజాశక్తి ముందు తల వంచక తప్పదు. మీ శక్తి ముందు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా మీరిచ్చిన పొజిషన్లే అవి. మీరు ఓటేస్తేనే అక్కడ ఎమ్మెల్యే, మీరు ఓటేస్తేనే కార్పొరేటర్. మిమ్మల్ని కాదని వాడు అంతకంటే గొప్పడే ఉన్నాడు. కాబట్టి చట్టము తెలియాలా, బుక్లెట్లు కొట్టిస్తాం. మొత్తం 18,000 ఇండ్లకు ఆ బుక్లెట్ పంచుతాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అవసరమైతే బాపుఘాట్ నుంచి మొదలుపెట్టి మొత్తం 110 కిలోమీటర్లు మూసికి 2 వైపులా ప్రతి ఇంటికి పోతాం. ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తాం. ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆస్తులు గుంజుకుంటుందో మేము కూడా చూస్తాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విజ్ఞప్తి, మీరు ఈ బాధితుల బాధను, వారి వేదనను, వారి ఆక్రందనను దయచేసి చూపెట్టండి. ఇవాళ అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇవాళ పవర్ ఉండొచ్చు, కానీ తప్పకుండా ఒకటి మాత్రం మర్చిపోకండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన పవర్ ఏది లేదు. ఆ విషయం మర్చిపోవద్దని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన లక్ష్మీనగర్ వాళ్ళు కానీ ఇంకా మిగతా చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చిన మా అన్నదమ్ములతో ఆడబిడ్డలతో మీకు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా మేము, మా కార్తీక్ ఉంటాడు, అదేవిధంగా మా సబితక్క, ఇక్కడికి వచ్చిన మేమందరం ఈరోజు ఎట్లా అయితే దాదాపు ఒక 100 మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరం కలిసి వచ్చినామో మీకోసం ఈ బుల్డోజర్లు వస్తున్నాయన్న మరుక్షణం మేమే వచ్చి వాటికి మొదలు మేము అడ్డుగా ఉంటాం. మీరు భయపడవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చినా
మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టి మీకు అండగా ఉంటుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడకండి, ఎవ్వరికి మీ దగ్గర లాక్కునే ధైర్యం లేదు. మేమందరం ఉండేది హైదరాబాద్లోనే, కాబట్టి మీరు ఫోన్ చేస్తే 15-20 నిమిషాల్లో ఇక్కడ గురికొస్తాం. మీరు మాత్రం దయచేసి ఇట్లే కలెక్టివ్ గా సంఘటితంగా ఉండండి. ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అల్టిమేట్ ప్రభుత్వం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వమే రైతులు పోరాటం చేస్తే 3 నల్ల చట్టాలు వెనక తీసుకున్నది. సంవత్సరం తర్వాత విధి లేక దిగిరాక తప్పలేదు. మీరు గట్టిగా నిలబడితే, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు, మీలో కొంతమందిని గుంజేస్తారు, మీలో కొంతమందితో మాట్లాడి స్టార్ట్ చేపిస్తారు. అయ్యో మళ్ళీ మూసికి వరదలు వస్తే, అయ్యో రేపు ఏమవుతుందో, అయ్యో ఇదవుతుందో అదవుతుందో అని బదనాం పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు, మీరు విడిపోవద్దు, కలెక్టివ్గా ఉండాలి. మీకు అండగా మేము ఉంటామని మళ్ళొకసారి చెబుతూ, తప్పకుండా ఎప్పుడు పిలిచినా మీ దగ్గరకు వస్తామని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.